అయితే ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి వెంకటేష్, ఐనూస్, మహబూబ్ నగర్. తమపై లాఠీ చార్జ్ చేశారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా అన్నారం గ్రామంలో కాంగ్రెస్ నేతల అండతో ఎస్ఐ రెచ్చిపోయారని ఆరోపించారు. 144 సెక్షన్ పేరుతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఇంటి వద్ద ఉన్న ఎస్ఐ లాఠీతో కొట్టారని బాధితులు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు చెప్పడంతోనే తమపై రెచ్చిపోయారని బాధితులు అంటున్నారు. ఇల్లు దాటినమా 144 సెక్షన్ నో ప్రాబ్లం సార్. ఇల్లు దాటినమా హలో సార్ ప్రెస్ సార్ ప్రెస్ 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 ఏం కాదు ఇంటికాడ సార్ ఇంటికాడ సార్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3వ దశ గ్రామ పంచాయతీ పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. పోలింగ్ తో పాటు కౌంటింగ్ సెంటర్ల దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ అంశంపై సిరిసిల్ల ఎస్పీ మహేష్ గీతేతో ఐన్యూస్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 19 మండలాలలో 388 గ్రామ పంచాయతీలకు ప్రధానంగా ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. 7 గంటలకు మొదలైన ఈ పోలింగ్ కి సంబంధించి ఇక ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యం కనబడతా ఉంది. 7 గంటలకు కొంత మందగొండిగా కొనసాగింది. కానీ ఉదయం 9 గంటల నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు మాత్రం బారులు తీరారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు పెద్ద ఎత్తున బారులు తీరారు. మనం ప్రధానంగా సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాం. ఇక మహిళలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఇటు వృద్ధులే కావచ్చు, వృద్ధులని ఆటోల ద్వారా తీసుకొచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అధికారులు అన్ని విధాల ఈ ఏర్పాట్లు మాత్రం చేశారు. అదేవిధంగా ఈ ఓటుకు సంబంధించి ప్రధానంగా లోపలికి వెళ్ళిన తర్వాత కొంత తెలుపు రంగు వార్డు మెంబర్ కి సంబంధించి, అదేవిధంగా గులాబీ రంగుకి సంబంధించి పూర్తిగా సర్పంచ్ గుర్తును పోలిన అవ్విస్తారు. ఆ ఇచ్చిన తర్వాత పోలింగ్ సంబంధించిన పూర్తిగా దానిలో తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఉదయం 7 గంటల నుంచి మొదలైన పోలింగ్ కి సంబంధించి ఇక 1 గంట వరకు పోలింగ్ విస్తృతంగా కొనసాగుతున్న నేపథ్యం కనబడుతుంది. తర్వాత 1 గంట తర్వాత భోజన విరామం ఉంటుంది. ఇప్పటికీ 2 గంటల నుంచి ఇక ఏదైతే వారంతా కూడా అభ్యర్థులకు సంబంధించిన ఓట్లు కూడా లెక్కిస్తారు. ఇక తర్వాత 5 గంటల వరకు ఈ యొక్క పూర్తిగా రిజల్ట్ వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది. మొత్తానికైతే ఉదయం నుండి మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. అక్కడక్కడ చెదురు మొదలు ఘటనలు మినహాయిస్తే ఇటు జైత్యాల కావచ్చు, అదేవిధంగా మేజర్ గా హుజరాబాద్ కి సంబంధించి కూడా ఇక అక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే, అదేవిధంగా మిగతా వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మొత్తానికైతే ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో కొంతమంది రుద్రాలు ఉన్నారు. మనం అడుగుదాం. అమ్మా, ఎటు ఓటేసినావా? ఎట్లా లోపల ఎట్లుంది? మంచి ప్రశాంతంగా ఉందా? ఇక ప్రశాంతం ఏదో నాకు నడుము నిలబడరాదు బిడ్డ, నిలబడలేదు. నువ్వు ఎట్లా వచ్చినావు? ఆటో మీద వచ్చిన, ఆడ డబుల్ బెడ్రూమ్ లకి వచ్చిన నేను. అంతేనా? నడుము నిలబడలేదు. పడాయి. ఎన్నిసార్లు వేసినావు ఇప్పటి వరకు ఓటు? మా అత్తగా నేను పుట్టినాడు వేసిన ఈయన్నే. మరి ఈ ఊళ్ళోనే పుట్టినా, ఈ ఊళ్ళోనే ఉన్నా. ఇది మొత్తానికైతే ఒక రుద్రాలు చెప్తా ఉంది. ఖచ్చితంగా చాలా రోజుల నుంచి మేము ఓటు హక్కు వినియోగించుకుంటున్నాం. ఇంకా చాలా మంది కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఇది ఓవరాల్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికైతే ప్రశాంతంగా కొనసాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇంకా భద్రతా విషయానికి వస్తే ఎక్కడికక్కడికి పూర్తిగా ఈ ఒక మండల స్థాయి ఏసీపీని, మండల స్థాయి వారిని కూడా ఇక్కడ అంటే ఖచ్చితంగా ఏసీపీ ర్యాంక్ ఉన్న వారిని కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ గా నియమించారంటే భద్రతా విషయాలలో మనం చూస్తాం. ఇప్పుడే ప్రస్తుతం ఎస్పీ గారు కూడా వచ్చారు. ఎస్పీ గారు భద్రత పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికైతే ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి మనం దృశ్యాలు చూస్తా ఉన్నాం. మొత్తానికైతే ఎస్పీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భద్రత ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? టోటల్ ఫోర్స్ ఇక్కడ ఒక స్పెషల్ ఇది క్రిటికల్ పోలింగ్ స్టేషన్. మొత్తం అరౌండ్ 10 స్టాటిక్ ఫోర్స్. దాని తర్వాత వీ హ్యావ్ రూట్ ఆఫీసర్ తర్వాత వీ హ్యావ్ జోనల్ ఆఫీసర్ తర్వాత వీ హ్యావ్ స్పెషల్ పార్టీ అండ్ ఒక స్పెషల్ ట్రాకింగ్ ఫోర్స్, ఒక స్పెషల్ ఇంకా ఒక అడిషనల్ రిజర్వ్ ఫోర్స్. సో ఆల్రెడీ ఇక్కడ ఓటింగ్ పీస్ఫుల్లీ నడుస్తుంది. సో ఎనీ ఇష్యూ జరగలేదు.
ఇది మొత్తానికి ఎస్పీ గారు చెప్తా ఉన్నారు. ఎలాంటి ఇష్యూ జరగకుండా ఖచ్చితంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే ఎన్నిక మాత్రం చాలా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందనేది కూడా చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. ఇక మంచిర్యాల జిల్లా ఇందారం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త